ప్రముఖ సూక్ష్మ చేనేత కళాకారుడు నల్లా విజయ్ అగ్గిపెట్టెలో ఇమిడే పట్టుచీరను శ్రీ రాజరాజేశ్వరి దేవికి సమర్పించారు. సూక్ష్మ చేనేత కళతో అబ్బురపరిచే వస్త్రాలు రూపొందిస్తూ ప్రశంసలు పొందుతున్న చేనేత కళాకారుడు నల్లా విజయ్ రూపొందించిన అగ్గిపెట్టెలు పట్టుచీరను మూరవాడ శ్రీ రాజరాజేశ్వరి దేవికి సమర్పించారు. ఆలయ ఈవో రాధాబాయి చేతుల మీదుగా జరిగిన కార్యక్రమంలో పూజలు నిర్వహించి అమ్మవారికి సమర్పించారు. కేవలం 250 గ్రాముల బరువు ఉండే 5.5 మీటర్ల పొడవు చీర పూర్తిగా పట్టుదారాలతో బంగారు జరీతో పాటు 21 రకాల సుగంధ ద్రవ్యాలతో తయారు చేసినట్లు వివరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు నల్లా విజయ్ను ఆశీర్వదించి అనంతరం ఈవో రాధాబాయి చేతుల మీదుగా ప్రసాదాలు అందజేశారు. వేములవాడ ప్రజలందరికీ నమస్కారము. నేను రాధాబాయి ఈవో, మన రాజరాజేశ్వర టెంపుల్ ఈవో. ఈరోజు మనకి నల్ల విజయ్ గారు మన చేనేత కళాకారులు తను ఈరోజు మనకు అగ్గిపెట్టెలో సుగంధం పరుమనించే టెంపుల్కి మన మంచి చేనేత భక్తుడుగా తను ఎప్పుడు మనకు ఇస్తుంటారు. ఈసారి కూడా ఇచ్చారు కాబట్టి మన విజయ్ గారు, నల్ల విజయ్ గారికి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మరి ఒక్కసారి మేడం టెంపుల్ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటుంది. థ్యాంక్ యూ. నమస్కారం. నా పేరు నల్ల విజయ్, సిరిసిల్ల చేనేత కళాకారుని. గతంలో మా నాన్నగారు నల్ల పరంధాములు గారు మొట్టమొదటిసారిగా 1987లో అగ్గిపెట్టెలో ఇమిడిపోయే చీరను తయారు చేసి సిరిసిల్ల ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పడం జరిగింది. అదే స్థాయిలో నేను కూడా మా నాన్నగారి వారసత్వాన్ని పుణిపుచ్చుకొని అగ్గిపెట్టెల చీరను ప్రతి ఏడాది వేములవాడ రాజరాజేశ్వర స్వామికి ఇవ్వడం జరుగుతుంది. అదే తరహాలో ఈనాడు అగ్గిపెట్టెలో పరిమళించే పట్టు చీరను తయారు చేసుకొని ఈనాడు అమ్మవారికి అందించడమే కాకుండా ఈనాడు ఆవిష్కరించడం కూడా జరిగింది. దీనికి స్వామివారి మరియు అమ్మవారి కృప కరుణకటాక్షం మాపై ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ఇంకా మరెన్నో ప్రయోగాలు చేసుకుంటూ సిరిసిల్ల ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పాలనే ఉద్దేశంతో ఉన్నామండి.